2025 సంవత్సరంలో కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుదామని కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. కర్నూలు నగరపాలక సంస్థ ఉద్యానవన కార్యాలయ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలను అధికారులు మరియు ఇంజనీరింగ్ విభాగం పార్క్ కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ రాజశేఖర్ హాజరై నూతన సంవత్సర కేక్ ను కార్మికుల సమక్షంలో కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని సుందరంగా ఉంచడంతో పాటు పూల మొక్కలను నగర వాసులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యానవన శాఖ ఏడీ విజయలక్ష్మి మాట్లాడుతూ మొక్కలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెంచి వాటిని పార్కులలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇండ్లలో మొక్కలు ఏర్పాటు చేసుకునే వారికి ఎర్రమట్టి అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని అన్నారు. అంతేకాకుండా కర్నూలులో నూతనంగా ఉద్యానవన పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, ఈడీలు మనోహర్ రెడ్డి, శ్రీనివాసులు, ఏఈ నాగజ్యోతి, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పార్కు కార్మికుల నాయకురాలు జ్ఞానమ్మ, కార్మికులు నాగేశ్వరమ్మ, లక్ష్మీదేవి, శివకుమార్, మురళితో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఏడీ హార్టికల్చర్ మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు మనం అంటే 2025 సంవత్సరానికి కొంచెం గ్రీనరీ బాగా డెవలప్ చేయాలని, తర్వాత మనం అంటే కొంచెం ఖర్చులు తగ్గించి మనమే ప్రొడక్షన్ అంటే మనమే మొక్కలు సాధ్యమైనంత వరకు మనమే మొక్కలు తయారు చేసుకొని మనమే ఇక్కడ ప్రొడక్షన్ చేసుకొని దాంతో గ్యాప్ ఫిల్లింగ్ అట్లా మనం చేసుకోవాలని అనుకుంటున్నాం ఈసారి. తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు మనకు అంటే ప్రజలకు కొంచెం అందుబాటులో ఉండడానికి కోసమని ఇవి పాటింగ్ మిక్స్చర్ అంటే చాలామంది ఇళ్లలో మొక్కలు నాటుకునేదానికి ఎర్రమట్టి అవి దొరకవు అని చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని, మీరు ఏమన్నా సప్లై చేస్తారా అని. దాని విధంగా కూడా మనము చర్యలు తీసుకొని అది కూడా చేయడానికి ఈ ఇయర్లో ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము.